ఒంగోల్ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాష్ గారు, అలాగే ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్కి ట్రస్టీగా వ్యవహరిస్తున్న జయశ్రీ గారు, అలాగే ఆలపాటి శ్రీరామ్ గారు వశిష్ఠ గౌతమి ట్రస్టీ, అలాగే కందుకూరు గారు, చీరాల ఆదిశేషు గారు, వీరందరికీ కూడా పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా సాదర స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఒంగోల్ టీమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మీ అందరికీ తెలుసు సిద్ధా గారి ఫ్యామిలీ ఒంగోల్లో ఏ రకమైన సేవలు అందిస్తూ ఉంటారో అందరికీ సుపరిచితమే. మరి వారి సేవలు అనిర్వచనీయం, అనన్య సామాన్యం. ఈ వేదిక ద్వారా వారి విజయ విశేషాలు వారి మాటలో తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ ఒంగోల్ టీమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. సిద్ధా నాగేశ్వరరావు గారికి ఈ వేదిక తరఫున ఘన స్వాగతం పలుకుతున్నాం. పిఎంసికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఎక్కడ ఏది కావాలన్నా ఏ అవసరం ఉన్నా నేనున్నానంటూ ముందుకొస్తారు. సిద్ధా నాగేశ్వరరావు గారికి పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా ఘన స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్. 2023లో ఒంగోలు పట్టణంలో కానీ చీమకుర్తిలో కానీ అద్భుతమైన శాఖాహార ర్యాలీలు జరగడం, మా జయశ్రీ గారు ఒంగోలు పట్టణం, ఆమె హైదరాబాద్ ట్రస్ట్లో చాలా ముఖ్యమైన కీలకమైన ట్రస్టీ, దానితో పాటు సిద్ధా నాగేశ్వరరావు గారు, మన సూర్యప్రకాష్ గారు, శ్రీనివాస్, నిజంగా ఒంగోలు మాస్టర్స్ ఎంత గ్రేట్ వర్క్ చేస్తారంటే ఎగ్జాంపులరీ వర్క్. కనబడకుండా ఈ ధ్యానమాయాగాన్ని కానీ మూమెంట్కి కానీ వారు నిజంగా వారు చేస్తున్న సేవలకు ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో వారికి మనం కృతజ్ఞతలు తెలపాలి. ఫస్ట్ ఆ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాష్ గారు. మనందరం ఒక్కసారి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. బిగ్ క్లాప్స్. అదేవిధంగా వేదిక మీద ఉన్న మా బాబాయ్ సిద్ధా నాగేశ్వరరావు గారికి, శ్రీనివాసరావు గారికి, మన చైర్మన్ విజయభాస్కర్ రావు రెడ్డి గారికి, సునీల్ గారికి, అదేవిధంగా జయశ్రీ మా మిస్సెస్ గారికి, మా చిన్నమ్మ గారికి, అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైన నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పత్రిజీ గారితో నాకు సుమారు 25 సంవత్సరాల పై నుంచి పరిచయం ఉంది. ఆయన ఎప్పుడొచ్చినా కూడా ఎక్కువ 90% మా ఇంటి దగ్గర నుంచే కార్యక్రమాలన్నీ జరుపుకుంటుంటారు. అదేవిధంగా ఆయన హైదరాబాద్ పోయేటప్పుడు కానీ, చెన్నై పోయేటప్పుడు కానీ, అటు కానీ ఇటు కానీ ఎప్పుడు అక్కడే స్టే చేస్తుంటుంటారు. ఎప్పుడు ఆయన దగ్గర ఉంటున్నా కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటుంటాం. ఆయన వస్తున్నారంటతోటే కొన్ని వందల మంది చుట్టుపక్కల వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేసేసి కలుస్తుంటుంటారు. అయితే పత్రిజీ గారికి ఒంగోలు మీద ఉన్న అభిమానం దేని మీద లేదేమో అనిపిస్తుంది ఆ విధంగా అక్కడికి రావడంతో. ఎందువల్లంటే ఈ పిఎంసి ఛానల్ అనేది ఫస్ట్ ఆయన మొత్తం సర్వే చేసి ఇది ఒంగోలులోనే పెట్టాలి, ప్రకాశరావు ఆధ్వర్యంలోనే జరగాలి అని చెప్పని ఆయన పెట్టి నాకు ఫోన్ చేశారు. తప్పకుండా చేద్దామన్నాను. అదేవిధంగా ఒంగోలులో మా కాలేజీలో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. దానికి మా బాబాయ్ సిద్ధా నాగేశ్వరరావు గారు ఒక డైరెక్టర్గా దాన్ని కూడా ముఖ్యంగా ఆయన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా అంతకుముందు కూడా ఒకసారి ధ్యాన గ్రామీణం అనే కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అది కూడా మనోళ్ళు కొంత వేరే ప్లేసులు చేస్తే కాదు, ఒంగోలు నుంచే చేయాల్సింది అని చెప్పని ఒంగోలు నుంచే ధ్యాన గ్రామీణం అనేది కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఏది చేసినా కూడా ఆయన శాఖాహార ర్యాలీ కానీ ఏదైనా కూడా చాలా పాల్గొంటూ ఉంటుంటారు. చాలా చక్కగా కార్యక్రమాలు చేసుకుంటుంటాం ఒంగోలు జిల్లా ఒక యూనిటీగా. అదేవిధంగా మన ఒక 4 years బ్యాక్ దీనికి వచ్చేటప్పటికి కర్తాళ్ళకి వచ్చేటప్పటికి నేను కూడా ఒక ట్రస్టీ నెంబర్గా నాకు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇప్పుడు మా మిస్సెస్ జయశ్రీ గారికి కూడా ఈ కర్తాళ్ళ దానికి నెంబర్గా ఇవ్వటం ఆమె కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంది. అదేవిధంగా మా బాబాయ్ గారికి వచ్చేటప్పటికి పిఎంసి ఛానల్లో మెయిన్గా ఇవ్వటం జరిగింది. మేము మా సర్వీస్ మొత్తం పత్రిజీ గారికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుగ్గా ఉంటుంటాము.
ఏది కార్యక్రమాలైనా చెమగుర్తిలో కానీ ఒంగోలులో కానీ ఒంగోలు జిల్లాలో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా కార్యక్రమాలు చేసినా కూడా మనం ఎవరైనా సీనియర్ మాస్టర్ కావాలంటే అక్కడికి పంపిస్తుంటాము. అక్కడ వాళ్ళు కార్యక్రమాలు పౌర్ణమి అయితే అమావాస్య జనాలు అయితే ఇట్లా కార్యక్రమాలన్నిటికీ కూడా ఫాలోఅప్ చేస్తుంటాం. జిల్లాని చాలా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. అదేవిధంగా ఇవన్నీ చేస్తుంటుంటే మేము ఎన్ని బిజినెస్లు చేసినా కూడా దానికన్నా కూడా ఫస్ట్ ప్రాముఖ్యత మేము పిరమిడ్కి మెడిటేషన్కే ఇస్తాము. మా ఇంటి పైన కూడా పిరమిడ్ ఉంది. అదేవిధంగా మా ఇంటి పైన పిరమిడ్లోనే సుమారు 15 సంవత్సరాల నుంచి సూర్య నమస్కారాలు, తర్వాత ప్రాణాయామాలు, ఆసనాలు చేపిస్తుంటుంటాము. ఒక గురువు గారు వచ్చి అది అయిపోయిన తర్వాత మెడిటేషను కంపల్సరీ అక్కడ చేపించేసి అప్పుడు క్లాస్ని క్లోజ్ చేస్తుంటుంటాము. వీళ్ళు ఎన్ని చేసినా కూడా చివరి మెడిటేషన్లో పొందిన ఆనందం వాళ్ళు పోయేటప్పుడు చెప్పుకుంటుంటారు. చాలా ప్రశాంతంగా ఉంది అంటుంటారు. ఆసనాలు చేసినా ఎన్ని చేసినా కూడా ధ్యానం చేసిన తర్వాత రిలాక్స్ అనేది ఉంటుంది. చక్కగా ధ్యానంలో మైండ్ ఫ్రెష్ అయిపోద్ది. చక్కగా ధ్యానం చేయండి. కానీ ధ్యానం అనేది అరగంట 20 నిమిషాలు కాకుండా మినిమం 2-3 గంటల వరకు సాధన పెంచుకుంటారండి. మన వయసు అనేది చెప్పినా అది మార్నింగ్ ఈవినింగు, దాన్ని వచ్చేటప్పటికి టార్గెట్ డబుల్ త్రిబుల్ చేసుకుంటూ ధ్యానంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుండాలి అన్నది కూడా అంటుంటారు. కానీ అది తగ్గాలి, చెయ్యాలి మనం అనుకుంటే ధ్యానాన్ని సాధన పెంచుకుంటేనే తగ్గిద్ది. మనం ధ్యానం చేస్తున్నామంటే తగ్గదు. ఎప్పుడు ధ్యానం సాధన అనేది ఎక్కువ పెరగాలి. అంటే ఎక్కువ చేసుకొని మన ఇన్నర్గా లోపలికి ప్రయాణించేసి చక్కగా ప్రశాంతంగా లోపల ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేసుకుంటూ దానిలో మమైక్యమైతేనే నీకు ప్రశాంతత వస్తుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. మైండ్ రిలాక్స్ ఎప్పుడవుతుందో అప్పుడు బాడీలో వచ్చేటప్పటికి టెన్షన్స్ అనేవి తగ్గిపోతాయి. అవి తగ్గిన తర్వాత మనకు తెలియకుండానే బీపీలు, షుగర్లు కూడా కంట్రోల్లోకి వచ్చేసేస్తుంటాయి. అందువల్ల సాధనకి టైం కేటాయించండి, లోకాభిరామానికి ఆపేసేసేయండి, సత్సంగాలకు కూడా టైం కేటాయించండి. మనం చేసిన సాధన 10 మందికి తెలియజేయండి. తర్వాత ఏదైనా పిరమిడ్కి సంబంధించిన కార్యక్రమాలు ఏదున్నా కానీ చక్కగా వెళ్ళి దానిలో పాల్గొని దానిలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అనుభవం ఉంటుంటుంది. అనుభవం తెలియాలంటే మనం వెళ్తే తెలుస్తుంటుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన అనుభవంలో మంచి ఉంటే మంచిని గ్రహించి చక్కగా దాన్ని ఆస్వాదించి చక్కగా ఫాలోఅప్ చేయండి. దాంట్లో నెగిటివ్ ఉన్నప్పుడు అక్కడే వదిలేసేసేయండి. దాన్ని మైండ్లో పెట్టుకుంటే మీకు తెలియకుండానే బీపీలు పెరుగుతూ ఉంటుంటాయి. వాళ్ళు అట్లా ఇట్లా మనకి అవన్నీ అనవసరం. పత్రిక గారు అదే చెబుతారు, ఎవరు ఏది చెప్పినా కానీ దాంట్లో మంచినే తీసుకోమంటుంటారు. చక్కగా మంచిని తీసుకొని చక్కగా అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ప్రకాశం జిల్లాకి ఈ అవకాశం ఇచ్చిన కర్తాళ్ళు ట్రస్టీ వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన జిల్లాలో వచ్చేటప్పటికి సేవాదళ్ అధ్యక్షులుగా నన్నూరు శ్రీనివాసుని ఇచ్చారు. ఆయన కూడా మాట్లాడుతుందిగా కూర్చున్నాను. ముందుగా మనందరి గురువు పత్రిజీకి ఒకసారి అందరం కరతాళ ధ్వనులు తెలియజేద్దాం. ఏ గట్టిగా వినిపించట్లా, చాలా సప్పగా ఉన్నాయి. మరి గురువు గారికి కరతాళ ధ్వనులు అంటే మారిమోగిపోవాలి. నేను ఈ 2007లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. నేను ధ్యానంలోకి వచ్చిన ఒక 5-6 డేస్కే 2007 ఆగస్టు 15 అరుణాచలంలో ఒక శాఖాహార ర్యాలీ జరిగింది, మెగా ర్యాలీ. సారం గురించి చాలా అద్భుతంగా ఒక 2-3 క్లాసుల్లో అద్భుతంగా విన్నాను. సార్ను ఒకసారి చూసి ధ్యానం నచ్చితే చేద్దాం లేకపోతే లేదని నిర్ణయించుకొని అరుణాచలం వెళ్ళటం జరిగింది 2007 ఆగస్టు 15. అప్పటికి సార్ నాకు పరిచయం లేదు. ర్యాలీ జరుగుతూ ఉంటే దరిదాపులో ఒక 1000 మంది ఉన్నారు ఆ రోజు ఆ ర్యాలీలో. పత్రిజీ గారు ప్లస్ ఆ లోకల్ డిఎస్పి ముందు లైన్లో నడిచి వెళ్తూ ఉంటే రెండో లైన్లో మేము ఒంగోలు వాళ్ళం ఒక 5-6 ఉన్నారు ఆ రోజు. అప్పుడు నేను అనుకున్నాను నా మనసులో, సార్ ఒక్కసారి నన్ను పిలిచి పలకరిస్తే బాగుండు అనుకున్నాను. వితిన్ సెకండ్స్లో ఆయన వెనక్కి తిరిగి నా చేయి పట్టుకొని ముందుకు లాగేసి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అడిగారు. అప్పుడు నాకు అనిపించింది, అంటే ధ్యానం చేస్తే అంటే ఎదుటోళ్ళు ఏం ఆలోచించినా కూడా గ్రహించగలుగుతారు, మనము ధ్యానం చేస్తే ఆ శక్తి వస్తుంది కదా అని చెప్పి ఫస్ట్ టైం నేను ధ్యానాన్ని నమ్మడం జరిగింది. అంతకుముందు నమ్మేవాడిని కాదు. నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది, ఇంకా దానికంటే యోగాసనాలు వేసుకుంటేనో లేకపోతే జిమ్ము
లేకపోతే వాకింగ్ ఉపయోగపడతాయి కానీ ధ్యానం ఏం ఉపయోగపడుతుంది అనుకునేవాడు నేను. ఆ తర్వాత నేను ఆ మరుసటి రోజు కూడా ఉన్నాం మేము, ఎందుకంటే రమణ మహర్షి ప్లేస్ అది. రమణ మహర్షి ఎక్కడైతే ధ్యానం చేశారో ఒక 5-6 ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆ గుహల్లో మేము ఒక 5-6 మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ధ్యానం చేసాం. అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎలాంటి ఫుడ్ కూడా తీసుకోలేదు, ఓన్లీ వాటర్ తాగుతూ. మాకు చాలా శక్తి వచ్చినట్టు, ఎనర్జీ వచ్చినట్టు, ఏమి ఫుడ్ తీసుకోపోయినా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా తీసుకోపోయినా కూడా ఎలాంటి తలనొప్పి కానీ ఎలాంటి ఆకలి కూడా అనిపించలేదు మాకు. ఓ ధ్యానంలో ఇంత శక్తి ఉందా అనిపించింది. అది రెండో పాయింట్ నేను నమ్మడానికి కారణం. ఆ విధంగా అప్పటి నుంచి నేను ధ్యానాన్ని నమ్ముతూ ప్రతిరోజు కూడా నేను ఎర్లీ మార్నింగ్ 3 to 6 3 hours కంపల్సరీ ధ్యానం చేస్తాను, ఎన్ని పనులు ఉన్నా కూడా ఇప్పటికి కూడా. అలా ధ్యానం చేస్తూ నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి తెలియజేస్తూ నా చేతుల మీదుగా ఒంగోలుకు దగ్గరలో పోతవరం అనే విలేజ్లో ఒక 27.96 పిరమిడ్ ఒకటి, ఒక పెద్ద హాలు, మాస్టర్స్ వస్తే ఒక బెడ్రూము అలా అరేంజ్ చేసి ప్రతిరోజు కూడా నిత్యం ప్రతి ఆదివారం 10 to 5 క్లాస్ జరుగుతూనే ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఆ విధంగా ఒక పిరమిడ్ నిర్మించడం జరిగింది నా చేతుల మీదుగా. ఇంకా రెండోది ఒంగోలులో అపార్ట్మెంట్ 42 ప్లాట్స్ అపార్ట్మెంట్ ఒకటి కన్స్ట్రక్షన్ చేపించి 6th floorలో ఒక పిరమిడ్ వేయడం జరిగింది. అక్కడ కూడా ఎప్పుడు నిత్యం క్లాసులు జరుగుతూ ఉంటాయి. 1 minute సార్. శ్రీనివాస్ గారు, ఈ సంవత్సరం ఈ వేదిక మీద ఏంటంటే 2024లో ఏం చేద్దాం, ధ్యాన జగత్తును ఎంత తొందరగా కంప్లీట్ చేద్దామని కొత్త వారు మీరు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు. అలాగా 2017లో ఈ పిరమిడ్ సేవాదల్ అనే ఒక వ్యవస్థను నిర్మించిన తర్వాత ప్రకాశం జిల్లాకి అధ్యక్షుడిగా పత్రిజీ గారు నన్ను నీకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నానని చెప్తే నేను సార్ ఏ వర్క్ ఇచ్చినా కూడా చేయడానికి ఎప్పుడు ముందు ఉంటూనే ఉన్నాను. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ 2020 మార్చి 16న మా బాబు మ్యారేజ్ ఉంటే సారు ఆ రోజు ఒంగోలు రావడం జరిగింది. ఆ వచ్చిన టైంలో సార్ని అడిగాను, సార్ ఒక పెద్ద మెగా ర్యాలీ ఒకటి ఒంగోలులో చేద్దామని అడిగితే సరే డేట్ ఇస్తానని చెప్పి అన్నారు. మరి ఆ తర్వాత కాలం ఫిజికల్గా మన మధ్య లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మొన్న 23 జూలై 9నే సార్ ఇచ్చినటువంటి డేటే నాకు మెసేజ్ రూపాయన వస్తే జూలై 9వ తేదీన 5-6 మందితోటి ఒక మెగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానికి మరి విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు, లక్ష్మణరావు గారని, మరి పిఎంసి ఎండి బాలకృష్ణ గారు, అందరూ దాదాపు ముఖ్యులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. అద్భుతంగా, చాలా అద్భుతంగా జరిగింది. అది ఒక్కసారితో ఆపితే జరగదు. అది ర్యాలీలు అనేవి ప్రతి సంవత్సరం కూడా జరిగితేనే ఒక అవేర్నెస్ అనేది జనంలో వస్తుంది. ఇక్కడ ఇంతమంది 70-80% ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారంటే, కొత్త వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారంటే దానికి కారణం తెలంగాణలో ర్యాలీలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ ర్యాలీల వల్ల, టీఎంసీ ఛానల్ వల్ల ఇంత అద్భుతంగా కొత్త కొత్త వాళ్ళు తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి లాస్ట్ సండే 2000-3000 మందితో మంత్రులు వచ్చి చేశారు. నా కోరిక ఏంటంటే ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతంలో కూడా అలానే ర్యాలీలు జరిగి ఈ సంవత్సరం 2024లో చేసి 2025లో బాంబే పట్టణంలో ఒక గొప్ప చారిత్రాత్మక శాకాహార ర్యాలీ తీయాలని అది ఈసారి లక్ష్యం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇంకా మరికొంత ఎక్కువ మందితోటి, అనేక వేల మందితోటి 2024 ఆగస్టుగా జూలై 2వ ఆదివారం ఒక మెగా ర్యాలీ జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మీరు అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన మిత్రులు కానివ్వండి, విఐపీలు కానివ్వండి, గెస్టులు కానివ్వండి, అందరూ ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అదేవిధంగా మన పిఎంసి ఛానల్ డైరెక్టర్ సిద్ధా నాగేశ్వరరావు గారు, ఆయన గురించి 2 విషయాలు మీ అందరికీ తెలియజేయాలి. ఆయన మా బాబాయ్ గారు. మా బాబాయ్ గారు కాశీలో మన సారు ద్వారా అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. కాశీలో రూములు కానీ, దర్శనం కానీ చక్కగా. అది అయిపోయిన తర్వాత శ్రీశైలం కూడా, అక్కడ కూడా మన పత్రిజీ గారితో ఒక మహాయజ్ఞంలాగా అక్కడ చేశారు. కాశీలో చేశారు, శ్రీశైలంలో చేశారు. ఇయే కాకుండా తిరుమలలో కూడా చేశాడు పత్రిజీ గారు. అసలు నాగేశ్వరరావు గారు అంటంతో ఆయన ప్రత్యేకంగా ఏ ఊరు పెడతావు, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు తీసుకెళ్తున్నావు, 10 మంది 100 మందిని అక్కడ గ్యాదర్ చేస్తున్నావు, చాలా చక్కగా చేస్తుంటారు అని చెప్పి ఉంటారు. అదేవిధంగా
ఆంజనేయ స్వామి టెంపుల్కి పైన పిరమిడ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ప్రతి ఒక్క కార్యక్రమాలు ఏదైనా హైలైట్ చేయాలంటే ఆయన తర్వాతే. ఏది ఉన్నా కూడా ఒకటి పట్టుకుంటే దాన్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిన దాకా నిద్రపోడు. ఆయనే కాకుండా మనల్ని కూడా నిద్రపోనీడు. ఎందువల్లంటే ఫాలోఅప్లో చాలా చక్కగా చేస్తుంటారు, ఎప్పటికప్పుడు ఏమేం జరిగిందనేది. నేను కాశీలో ఆయనతో పాటు నేను వెళ్తే అసలు పొద్దున్న 4 లేసేసి రూములన్నీ బుక్ చేసేసారు. అక్కడ అంత టైట్గా ఉన్నా కూడా అన్ని రూములు, ఫుడ్డు, అకామిడేషన్ మొత్తం A to Z చక్కగా అందరిని పిలవటం కానీ తీసుకెళ్తాం. కానీ మన పిఎంసి వాళ్ళందరినీ తీసుకెళ్లారు. శ్రీశైలంలో కూడా చాలా చక్కగా చేశారు. ఎవ్వరు చేయలేని విధంగా అసలు చక్కగా చేస్తుంటారు. ఆయన సందేశాన్ని మనందరం తీసుకొస్తుందిగా కోరుచున్నాం. ఒకసారి సిద్ధా నాగేశ్వరరావు గారికి క్లాప్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. ముందుగా సభను అలంకరించిన అందరికీ, సభా స్థలికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు. మన అందరం కలిసి ముందు పైన ఉన్న పత్రిజీ గారికి పెద్ద క్లాస్ ద్వారా ఆయనకి అభినందనలు తెలియపరచాలి. నెక్స్ట్ భాస్కర్ రెడ్డి గారు 2024లో ఏం చేయాలనే దాన్ని చెప్తున్నారు. అది కరెక్టు, జరిగిపోయింది గత, జరగబోయేది మనమందరం నిర్ణయించుకొని చేయాలి. అలానే పత్రిజీ గారు నా తోటి ఎన్నో కార్యక్రమాలు చేయించారు. నేను ఏ కార్యక్రమం చేయించినా కూడా ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకునేది ఉండదు. రూములు 100 రూములు అయినా కూడా నేను నా సొంత ఖర్చులతోటే నేను పెట్టుకొని చేపిస్తాను. ప్రోగ్రాం అయినా, భోజనాలైనా, ఏదైనా. ముందుగా సభను అలంకరించిన అందరికీ, సభా స్థలికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు. మన అందరం కలిసి ముందు పైన ఉన్న పత్రిజీ గారికి పెద్ద క్లాస్ ద్వారా ఆయనకి అభినందనలు తెలియపరచాలి. నెక్స్ట్ భాస్కర్ రెడ్డి గారు 2024లో ఏం చేయాలనే దాన్ని చెప్తున్నారు. అది కరెక్టు, జరిగిపోయింది గత, జరగబోయేది మనమందరం నిర్ణయించుకొని చేయాలి. అలానే పత్రిజీ గారు నా తోటి ఎన్నో కార్యక్రమాలు చేయించారు. నేను ఏ కార్యక్రమం చేయించినా కూడా ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకునేది ఉండదు. రూములు 100 రూములు అయినా కూడా నేను నా సొంత ఖర్చులతోటే నేను పెట్టుకొని చేపిస్తాను. ప్రోగ్రాం అయినా, భోజనాలైనా, ఏదైనా. వచ్చేవాళ్ళు ఒక ఛార్జీలు ఒకటే పెట్టుకొని వస్తారు. నెక్స్ట్ 24లో నా వరకు కార్యక్రమం మొట్టమొదటిది కాశీ క్షేత్రంలో సారనాథ్లో పెట్టించాలని సారు గారు కోరిక ఉంది. అది ఒక్కటి తీరలేదు. అది ఏర్పాటు చేస్తాము, అప్పుడు తెలియపరుస్తాము. ఆ సమయానికి అందరూ ముందుగా మాకు టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్న పంపిస్తే అక్కడ ఏర్పాటు, వసతి, భోజనాలు అన్నీ నేను ఫ్రీగానే చేస్తాను. అలానే కొన్ని కార్యక్రమాల గురించి మా ప్రకాష్ చెప్పాడు కాబట్టి డేట్ ఎప్పుడు సార్? డేట్ సార్ యాక్చువల్గా మేడం గారు సార్ బర్త్డేకి అక్కడ చేశారు యూనివర్సిటీలో. ఒకరోజు సార్నాథ్, ఒకరోజు యూనివర్సిటీలో బర్త్డే, ఒకరోజు అంబాసిడర్స్ ప్రోగ్రాం. నేను ఏదో మారిందని చెప్పారు. అది కనుక్కొని తెలియపరుద్దాం. మరి అందరం రావాలన్నా? అప్పుడు 1650 మంది వచ్చారు. ముందుగా వచ్చిన నాకు ఆ టికెట్స్ జిరాక్స్ కావాలి. ఆ జిరాక్స్లో వచ్చి వాళ్ళకి ఫస్ట్ 2000 మందికి, అంటే అంతకు మించి ఏమి ఉండదు అవకాశం. తొందర బుక్ చేసుకుంటే 2000 మంది అంట. అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నాగేశ్వరరావు గారి మేనేజ్మెంట్ పర్ఫెక్ట్, మెటిక్యులస్. ఎంత బాగుంటుందంటే మీరు ఇక గెస్ట్ పర్ఫెక్ట్గా అతిథి దేవోభవ చూసుకోవడానికి వారు నిజంగా నిదర్శనం. అంటే నేను చేసే కార్యక్రమంలో ఎవరు కామెంట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఎవరి దగ్గర చందాలు తీసుకోము, డొనేషన్లు తీసుకోము. అది ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి. మనం అందరం ఫస్ట్, అంటే 2000 మంది అని ఎందుకు చెబుతున్నానంటే ఆ క్యాంపస్ యూనివర్సిటీలో ఉంది సాంస్కృతిక భవన్ అని. దానిలో పట్టేదే 1700 మంది. అందువల్ల బయట 300 మంది కూర్చున్నా 2000 మంది వరకే పరిమితం. అది దాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అలానే పత్రిజీ గారి గురించి చెప్పాలంటే పత్రిజీ గారిని ఆయన షేక్ హ్యాండ్ తీసుకోవాలన్నా, ఆయన తోటి చూడాలన్నా ఎక్కడికో ఉన్న చోటుకి వెళ్ళి చూడాలి. ఇప్పుడు ఆ పని లేదు. పత్రిజీ గారు పైనుండి అందరిలో ప్రవేశించారు. అలా ప్రవేశించారు కాబట్టే విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పాడు, తెలంగాణలో జరుగుతున్నాయి, ఆంధ్రాలో జరుగుతున్నాయి శాఖ ర్యాలీలు కానీ అద్భుతమైన కార్యక్రమాలు. పత్రిజీ గారు ఉన్నప్పుడు ఆయనతో ఎందుకు కలుసుకోలేకపోయామని ఎంతో బాధపడుతున్నారు. అందువల్ల మనందరం పత్రిజీ గారితో కలిసిన అభిమానులము, శిష్యులము, బిడ్డలము. అందువల్ల ఇంకా ఇది ఉధృతమైపోయి ప్రపంచవ్యాప్తంగా సార్ చెప్పారు. ఇప్పుడు బాంబేలో అన్నారు, ఇంకా బాంబేలో పెట్టారంటే అది ఇంకా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్. అది అందరం కృషి చేస్తూ మనతో పాటు వాళ్ళందరూ
అన్ని కార్యక్రమాలు ధ్యాన కార్యక్రమాలు చేస్తూ అందరం ఆరోగ్యంగా ఉండి మన పక్కన వాళ్ళని అందరినీ కూడా దానిలో తీసుకొచ్చి వాళ్ళందరూ మంచి కూడా కోరుతామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రణాళికలు ప్లాన్స్ ఈ సంవత్సరం అదే అయిపోయింది. 2024లో ట్రస్ట్ బోర్డు 11తో పాటు 111 మంది అడ్వైజర్స్ చేస్తున్నాము. 500 మందితో పత్రిజీ శక్తి స్థల్ డెవలప్మెంట్ కమిటీ వేస్తున్నాం. తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ వేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ 24లో అంత కమిటీలుగా ఫామ్ అయ్యి ఈ 2-3 సంవత్సరాలలో శక్తి స్థల్ను 100% కంప్లీట్ చేసుకొని భారత ప్రధానమంత్రితో శక్తి స్థల్ను మనం ఇనాగరేట్ చేసుకోవాలి. అవునా? గట్టిగా చప్పట్లతో. మొన్న వచ్చిన రామేశ్వరరావు గారిని అడిగాను, భాస్కర్ మీరు ఎప్పుడు చెప్పినా ప్రధానమంత్రిని తీసుకొస్తానని కూడా మాటిచ్చాడు. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ కర్తవ్యం ఈ రోజు నుంచి శక్తి స్థల్ నిర్మాణమే మన కర్తవ్యం. అంటే జిల్లా అధ్యక్షులకి కొన్ని విషయాలన్నీ మనం తెలియజేస్తే వాళ్ళు లోకల్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు లోకల్లో మాస్టర్లకు వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్టు గురించి చక్కగా చెబుతారు. ఆ సబ్జెక్టు థియరీ కూడా ఇగో ఈ పాయింట్ అనేది వాళ్ళకు కూడా ట్రైనింగ్ క్లాసులు అనేది ఇస్తే బాగుంటుంది. అది కూడా తప్పకుండా చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇంకొక నాగేశ్వరరావు గారు గౌరవిస్తుంటాం మా బాబాయి ఒక నిమిషం మాట్లాడు. కాదు, ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇంప్లిమెంట్కి బీజం వేస్తున్నా. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు, మనం ఎంతసేపు చెప్పుకున్నా ఏం చేసినా పత్రిజీ గారి నుంచే చెప్పుకోవాలి. ఆ శక్తి స్థల్ని నిర్మాణం పూర్తి చేయటమే ఒక కర్తవ్యంగా చెప్పారు. అది అందరూ ఆమోదించుకోవాల్సిందే, చేయాల్సిందే. దానికోసమని ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. అది ఏంటంటే, ఇప్పుడు మనం కర్తాల్ ట్రస్ట్ అని అన్ని ట్రస్టులు ఉన్నాయి, పిరమిడ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి. అలానే విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పత్రిజీ శక్తి స్థల్ డొనేషన్ కాను సపరేట్గా ఒక అకౌంట్ పెట్టేసి దాని మీద వారుడు కానీ రసీదుల మీద వారుడు కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ పత్రి శక్తి స్థల్ నిర్మాణం కొరకు అని అనౌన్స్మెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అది చెప్పనలివి కాదని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇమీడియట్ సార్ 1 జనవరి నాడు పత్రిజీ శక్తి స్థలం మీదే సపరేట్ అకౌంట్, సపరేట్ ఎవ్రీథింగ్ చేస్తాం సార్. ఎక్సలెంట్ ఐడియా ఇది. ఎందుకంటే హైదరాబాద్ ట్రస్ట్ అనేది మొత్తం జనతాలో అవుతుంది, సపరేట్ చేస్తాం సార్. అండ్ ప్రతి నెల అకౌంట్ కూడా నాగేశ్వరరావు గారికి చూపిస్తాను. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ ఐడియా. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు నాగేశ్వరరావు గారు చూపెట్టడం కాదు, పిఎంసీ ఛానల్లోనే పెట్టేసేద్దాం. ప్రతి మంత్ ఎంత వస్తుంది, ఎంత కలెక్షన్ అవుతుంది. నెంబర్ 1 మేము వాసవి క్లబ్లో కూడా సేమ్ ఇదే విధంగా చేస్తుంటాం. ఎక్స్పెండిచర్ కావడంతో 2 నెలలకు ఒకసారి మొత్తం పెట్టేసేస్తుంటాం. డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎమ్మటే ఇన్ఫార్మ్ చేస్తుంటారు. 10 మంది తెలుస్తుంటే కొంతమంది ఇచ్చేవాళ్ళు దానికి కూడా ముందుకు వస్తూ ఉంటారు. చక్కగా చేసుకుంటుంటే సంస్థలో ఎక్కడ లోపాలు లేకుండా ఉంటుంది. లోపల మనసులో ఏముండవు, హార్ట్ఫుల్గా అందరూ చేసుకుంటుంటారు, డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు దానికి గ్రానైట్ కూడా కొంత ఇస్తానన్నాను. అది మా బాబాయ్ మేమందరం కలిసి దానికి గ్రానైట్ కూడా మేము ఇస్తామని. గ్రానైట్ చప్పట్లు కొట్టండి. అది కూడా అది మీరు ఎంత కొడుతుంటే మాకు అంత హుషారుగా ఉంటుంటుంది. అదేవిధంగా మా చెల్లెళ్ళు ప్రసాద్ని మాట్లాడుతుందిగా కూర్చున్నాను. మేడం, శక్తి స్థల్కు ఎలా చేస్తారు, ఏం చేస్తామని చెప్పు. ఈ శక్తి స్థల్ అనేది మనందరి బాధ్యత అండి. ప్రపంచంలో ఇదివరకు హైదరాబాద్ చార్మినార్ ఎంత ఫేమస్సో రాబోయే రోజుల్లో శక్తి స్థల్ కోసం రావాలి అని ప్రపంచం అంతా చెప్పుకోవాలి. ఇది అందరి మన బాధ్యత. అంటే నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది సార్. రోజుకొక్క రూపాయి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్న సభ్యులందరూ ఒక 6 ఉన్నారనుకోండి, రోజుకొక్క రూపాయి హుండీలో వేద్దాం. అంతకంటే ఎక్కువ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు అదొక డ్యూటీ లాగా పెట్టుకొని 6 ఉంటే 6 రూపాయలు, అలా ప్రతి నెల 6 రూపాయలని జస్ట్ చెప్తున్నానండి. మనకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రూపాయి అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అంటే నెలకి 30 రూపాయలు, కుటుంబం మొత్తం. ఓకే సార్, 10 రూపాయలు మనందరము, మనమే కాదు మన ప్రతి ఒక్కరికి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ దీని గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. వాళ్ళకి ఆ శక్తి స్థలం అనేది ఒక వీడియో చూపిస్తే ఒక ఐడియా వస్తుంది. ఇది మనందరి బాధ్యత. ఎంతో అద్భుతంగా దీనికి మనం అంతా కృషి చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇదే కాదు, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కోసం సార్ ఎన్నో మనకి చెప్పారు మార్గాలు. అవన్నీ ఎక్కడ ప్రాంతీయ భేదము, రకరకాల భావనలు లేకుండా మనమంతా ఒక వసుదైక కుటుంబం అనుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా సిద్ధా సూర్యప్రకాష్ గారు చాలా అదృష్టవంతుడు. అవునా?
ఎందుకంటే ఆయన వెనుక ఉన్న ఆ మేడం ఫైర్ బ్రాండ్ జయశ్రీ గారు లెక్క పక్కగంటది, మమ్మల్ని ఏ నిమిషానికైనా కరెక్ట్గా ఉంటుంది. ఈ 2024 శక్తి స్థల్లో ప్రముఖ డెవలప్మెంట్ కమిటీలో ఆమె సభ్యురాలు, హైదరాబాద్ ట్రస్టీ మెంబరు. డెవలప్మెంట్ ఈ శక్తి స్థల్ నిర్మాణంలో ఆమె పాత్ర ఎంతో ఉండబోతుంది. ఆ మేడం యొక్క మెసేజ్. ఇలా సేవ చేసుకునే అవకాశం అనేది నాకు కల్పించిన మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి కృతజ్ఞతలు. శక్తి స్థల్ అనేది పేరులోనే ఉందండి, శక్తి అనేది. సో శక్తి లేకపోతే మనం ఏమైనా పని చేయగలమా, ఆలోచన చేయగలమా, తిండి తినగలమా? ఏమీ చేయలేమండి. శక్తి అనేది లేకపోతే ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితిలో మనం ఉంటాము. సో రోజు రాత్రి మనం పడుకొని లేచినప్పుడు మాత్రమే తెల్లారి శక్తివంతంగా తయారయ్యి రోజువారీ కార్యక్రమాలు చేసుకునే శక్తిని పొందుతున్నాము. మన గురువుగారు చెప్పారు మనకి, ధ్యానం చేస్తే ఎక్కలేని అద్భుతాలు మీరు సాధించవచ్చు అనేది. మరి ఈ ధ్యానం పరిచయం అయ్యి మనందరం ధ్యానం చేస్తూ ఉన్నాము, అద్భుతాలు జరుపుకుంటూనే ఉన్నాము. అనుకోకుండా గురువుగారు వెళ్ళిపోవడము, మరి ఆ గురు స్మరణ అనేది మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉందండి. మనం చేయడమే కాదు, మనం ఇంకొకరు నేర్పించాలని మనం ఎలా అనుకుంటున్నామో దానికంటే ముఖ్యంగా భావితరాల వాళ్ళకి అందించడం అత్యంత ముఖ్యమండి. కాబట్టి మేము ఈ 24లో ప్రతి స్కూలు, ప్రతి కాలేజీలో కూడా, మా ప్రకాశం జిల్లాలోనే కాదండి, ఎక్కడ అడిగినా కూడా మేము రాగలము, ప్లస్ మేము సహాయం చేయగలము. అంటే కొన్ని పరిచయాలు ఉంటారు అనుకోకుండా, అందరూ సహకారం చేయలేరు కాబట్టి ఇలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము మాట్లాడతాము. మీరు ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజెస్లోనూ, ప్రతి యూనివర్సిటీల్లో కూడా ఈ ధ్యాన ప్రచారం అనేది చేయాలని మా కోరిక, సంకల్పం ఆల్రెడీ జరుగుతూ ఉంది. అలాగే పిల్లలకి శ్వాస విజ్ఞాన జ్యోతి పుస్తకాలు లాస్ట్ ఇయర్ మేము 10,000 పుస్తకాల పైన పంచడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా తీసుకొని మళ్ళీ పంచుతాము. అలాగే మాకు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా మాకు ఇన్విటేషన్ వస్తుందండి, మా స్కూల్లో కూడా మీరు వచ్చి చెప్పాలి అంటే. కందుకూరు రాము గారు అని ఉన్నారు, సార్ వెళ్ళిపోయారు. ఆయన మేజర్ దీని మీద వర్క్ చేస్తూ ఉంటారండి. ఆయన ప్రతి జిల్లాలోనూ కూడా మనకి ఆర్ఫనైజ్ హోమ్స్ అని గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని వెనుకబడి తరగతుల వాళ్ళకి స్కూల్స్ అని, వాళ్ళ అకామిడేషన్స్ అట్లాంటివన్నీ ఉంటాయండి, హాస్టల్స్ అన్నీ కూడా అన్ని చోట్ల కూడా అన్నీ పెట్టించుకుంటున్నారండి పిలిచి మరి. సో అంటే ధ్యానం యొక్క విశిష్టత అనేది తెలిసినప్పుడే వాళ్ళు. అట్లాగే జైల్లో కూడా చేశామండి, చాలా కార్యక్రమాలు చేశాము. చేసినయే కాదు, చేశాము అనేది కాదు, చేస్తూనే ఉంటాము. ఇది 24లో మేము ఇవ్వబోతున్న, మేము చేస్తామని గ్యారంటీ అండి. అలాగే శక్తి స్థల్కి ప్రతి వాళ్ళు కూడా మన గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారని ఎలా చెప్పుకుంటున్నారో అదేవిధంగా శక్తి స్థల్లో కూడా నా రూపాయి ఉంది అని చెప్పుకునేలాగా మీరందరూ ముందుకు వచ్చి పాటుపడాలి, సహాయపడాలి. మరి మన గురువు గారిని కొన్ని వేల సంవత్సరాల పాటు స్మరించుకునేలాగా మనం ఆ కట్టడాన్ని రూపుదిద్దుకోవాలి. సో ఈ కార్యక్రమంలో మా వంతుగా మా వారు చెప్పారు, గ్రానైట్ కానీ ఏదైనా గ్రానైట్ కావాలంటే ఎంత అన్నది మేము ఇస్తాము అని చెప్పారు. అలాగే మా ఫ్యామిలీలో నుంచి నేను చెప్తున్నానండి, ఫస్ట్ శక్తి స్థల్కి 5 lakhs మా ఫ్యామిలీ నుంచి డొనేషన్ మేము చెప్తున్నాను ఇప్పుడు. సో ఏంటంటే ఎవరు ఎంత ఇవ్వగలగరో అంత ఇవ్వాలండి, అంతేను. మనకి మన ప్రాచీన హిందూ సాంప్రదాయంలోనే ఉంది, మనం ₹1 సంపాదిస్తే ఆ రూపాయిని డివైడ్ చేసి కనీసం సేవ కోసం 5%, 10% అనేది ఉపయోగించాలి అనేది. రోజులు మారిపోతూ వాటి కూడా మారిపోతున్నారు. కానీ మరి మనం ధ్యానం నేర్చుకొని మళ్ళీ మన వెనక సంస్కృతిని మరి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శక్తి స్థల్తో పాటు మనకి ఇక్కడ మరి 11 రోజులు యజ్ఞం జరగాలంటే ఎన్నో కోట్ల ఖర్చు ఉంటుందండి. మరి ఇన్ని వేల మంది వచ్చినప్పుడు ఖర్చు ఉంటుంది. కాబట్టి ఇలాంటి సౌకర్యాలన్నీ మనం అనుభవించి ఇక్కడ పుట్టింట్లో ఉన్నట్టు రిలాక్స్గా, ఫ్రీగా, హ్యాపీగా ఉండాలి అని అంటే సౌకర్యాలు కూడా కావాలి. సో ఆ సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం కోసం మనందరి సహకారం మన కోసమే, మనమే కదా వచ్చి ఉంటుంది. కాబట్టి మన కోసం మనం సహాయం చేసుకోవాలి.
ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా దానికి స్పందించాలని కోరుకుంటూ నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మేడం అందరు అడుగుతున్నారు, నెలకు 2 రోజులు కంపల్సరీ మీరు శక్తి స్థల్లో ఉండాలి. శక్తిశల్ నిర్మాణంలో నా వంతుగా నా ప్రెజెన్స్ ఇక్కడ కావాలి అని అడుగుతున్నారు కాబట్టి నేను ఈ సంవత్సరం మాట ఇవ్వగలనండి. అంటే నాకు పాప 10th క్లాసు, అందుకని ఈ ఇయర్ నేను ఇవ్వలేకపోయాను టైము. కానీ రేపు మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాత్రం ఎవ్రీ మంత్ 2 days కాదండి 1 week నేను ఇక్కడ ఉంటాను. కానీ నన్ను భరించగలరు కదా మీరు చూసుకోండి. ఏం కాదు మేడం, పత్రికారు ఎంత నేర్పించిందంటే 1,00,000 మంది జయశ్రీలను కూడా భరిస్తాం. థ్యాంక్ యూ. అమ్మగారు. అదేవిధంగా మరొక మిత్రుడు సునీల్, ఈయన ఒంగోలులో ఏ కార్యక్రమం ఉన్నా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చక్కగా ఫాలోఅప్ చేస్తుంటారు. అయిపోయిన తర్వాత లాస్ట్ పట్టలు తీసిన దాకా కూడా ఉండేసేసి అంతా పర్ఫెక్ట్గా చూసుకుంటుంటాడు. బాధ్యత పట్టుకున్నాడంటే మాత్రం అసలు వదిలిపెట్టాడు. ఆయన కూడా ఒక సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. అదేవిధంగా స్వర్ణమాల మేడంకి, పరిమళ పత్రి మేడం గారికి, పరిణిత మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. 2006లో ఒక పాంప్లెట్ ద్వారా ధ్యానంలోకి ఎంటర్ అవ్వడము, ఒంగోలులో ఎక్కడ ధ్యాన కేంద్రం ఉందని చెప్పేసి ఎతికినప్పుడు సిద్ధా పిరమిడ్ కనిపించింది. ఇక్కడ ఎవరు ఉంటారో అని వెళ్ళినప్పుడు ప్రకాష్ గారు రోజు ఉదయాన్నే కలిసేవాళ్ళు. అలా ఉండే ధ్యాన మందిరాన్ని ఏం చేయాలి సార్ అంటే, నువ్వు ఏమన్నా చెయ్యి రెడీ అనేవాళ్ళు. ఏమన్నా చేయండి, రెడీ 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 అంటూ అక్కడ అన్ని కార్యక్రమాలు జరిగింది. అంటే పూర్తిగా ప్రకాష్ గారు ఏ విషయమైనా సరే కేవలం సమయమే అమౌంటే కాదు, సమయాన్ని కూడా ఎంతైనా కేటాయించేవాళ్ళు. దీని విషయంలో ఒక చిన్న సంఘటన చెప్పుకోవాలి. ఒక కళ్యాణ మండపంలో క్లాసు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పాంప్లెట్స్ పంచాలి అందరంటే మనుషుల్ని పెట్టాలి అంటే మనుషులు కాదు మనమే వెళ్దాము అని చెప్పారు. సాయంత్రం అందరినీ ధ్యానులందరినీ కూడా రమ్మని చెప్పారు. ఎవరు రాలేదు. సారు చాలా బిజీ, పెద్ద క్వారీ మెయింటైన్ చేస్తూ కూడా సారు టయానికి వచ్చేసి అందరికీ మళ్ళీ కాల్ చేసినప్పుడు అందరూ వస్తే బజారంతా వెళ్ళి దగ్గరుండి పాంప్లెట్లు పంచడం జరిగింది. ఆ పాంప్లెట్లు పంచేసి మేము కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ రోజు కార్యక్రమాలు ఏమిటి అని చూసుకుంటుంటే నార్త్లో ఎక్కడో ఉన్న పత్రి సారు ప్రకాష్ సార్కి కాల్ చేశారు. ఏంటయ్యా ఏం చేస్తున్నావు, రోడ్ల మీద తిరుగుతా అన్నారు. ఏం లేదు సార్, రేపు కార్యక్రమం ఉంది, పాంప్లెట్ల కోసం తిరుగుతున్నాను అంటే, వ్యాపారం చూసుకోకుండా ఇదేందయ్యా అంటే ప్రకాష్ సార్ ఒకటే మాట, ముందు ఈ పనే సార్, తర్వాతే ఏదైనా అని చెప్పారు. చూడండి, ఆ విధంగా ప్రతి సంఘటనలోనూ సారు ఉండి ప్రోత్సహించేవాళ్ళు. అదేవిధంగా పత్రి సారు ప్రకాష్ గారికి, మా ప్రకాశం జిల్లాకి ఒక గొప్ప వరం. ప్రతి దసరాకి విజయదశమి రోజు పత్రి సార్ అటెండెన్స్ ఉండి దసరా మహోత్సవాలు చాలా రంగరంగ వైభవంగా చేసుకునేవాళ్ళం. ఇందాక చెప్పినట్టు ధ్యాన గ్రామీణం కానీ సప్తాహ కార్యక్రమాలు కూడా ప్రకాశం జిల్లా నుంచే స్టార్ట్ అయ్యాయి. ఆ విధంగా ప్రతి కార్యక్రమము, ర్యాలీ వ్యాను కూడా ఫస్ట్ వ్యాను ప్రకాశం జిల్లాలోనే స్టార్ట్ అయింది. ధ్యాన గ్రామీణానికి సంబంధించి కూడా పత్రి సారే ఓపెన్ చేశారు. అట్లా ఏ విషయంలో కూడా ప్రకాష్ సారు ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు పంపించేవాళ్ళు. ఎన్ని కార్యక్రమాలు జరిగినా మేడం గారు, అదేవిధంగా జయశ్రీ మేడం గారు కూడా ఏ విషయమైన సలహా ఖచ్చితంగా చెప్తూ మమ్మల్ని అందరినీ నడిపించేవాళ్ళు. అదే ప్రభంజనం చూడండి, ఈ 2024లో కూడా ఆ ప్రభంజనము స్టేజ్ మీద మనకి అద్భుతంగా కనిపిస్తుంది. వీటన్నిటికీ కూడా నేను ఇప్పుడు నెల్లూరులో ఉంటున్నాను. పత్రి సార్ ఆదేశారం కోటి పిరమిడ్ల మహాయజ్ఞం స్టార్ట్ చేశాను. దీని అంతటికీ కూడా సార్ వాళ్ళు ఎంతో బ్యాక్ బోన్గా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా పత్రి సారు మమ్మల్ని లాక్కొని వెళ్తూ ఉన్నారు. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఈ యొక్క స్టేజ్కి, టీంకి, మన కర్తాల్ పిరమిడ్, మహేశ్వర పిరమిడ్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2024లో ఏం చేయాలో చెప్పండి, శక్తి స్థల నిర్మాణం ఎలా చేయాలో చెప్పండి. ఇక్కడ సభను అలంకరించిన పెద్దలకి, మన పిరమిడ్ మాస్టర్లకి, మన గురుదేవుడైన విశ్వపితామహ సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ, వారి బిడ్డలకి అందరికీ కూడా అనంతకోటి వందనాలు. ఈ రోజున మనందరం కలవటం చాలా దివ్యమైన ఆనందం.
గురువుగారు మనకిచ్చిందే ఆనందాన్ని ఇచ్చాడు కానీ సంతోషాన్ని ఇవ్వలేదు. సంతోషాన్ని ఇవ్వలేదంటే వేరేగా అర్థం చేసుకోవద్దు. సంతోషం పరిమితమైనది. ఇది ఉంటే బాగుంది, ఇంకోటి ఉంటే బాగుంటుందని మనిషిని అతలాకుతలం చేస్తుంది. మనిషి తృప్తిగా బ్రతకటానికి ధ్యానం ద్వారా మన గురువుగారు మనకిచ్చారు. ఈ అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళం మనం తెలుసుకున్నదేను. ఇక నుంచి జరగబోయే కార్యక్రమాలు 24 నుంచి ఇంకా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతాయి. మా వారు చెప్పినట్లు సారనాథ్లో గురువుగారు ఉన్నప్పుడు మమ్మల్ని చెయ్యమని చెప్పారు. సార్ బర్త్డేకి మా అభిప్రాయం అక్కడ చెయ్యాలని ఆశయం. ఇంకా ఎవరన్నా ఎక్కడైనా అన్ని ఊళ్ళలో జరుపుకుంటున్నారు కదా, కాకపోతే ఒంగోలులో కాకుండా మేము అక్కడ చేయాలనుకుంటున్నామండి. 24కి మేము ఇస్తున్న గిఫ్ట్ ఇది. ధ్యానులందరికీ మా వారు చెప్పారు కదా 2000 మందికి ఎవరి అయితే జిరాక్స్ చేరతాయో వాళ్ళకి అవకాశం అని. మన గురువుగారు కుటుంబాన్ని ఎప్పుడు కూడా వారి పిల్లల్ని గౌరవంగా అద్భుతంగా మనందరం కూడా ఉండాలి. గురువుగారిని గౌరవించినట్టే వాళ్ళ పిల్లల్ని గౌరవించితే, సారు ఎక్కడో లేరు, సర్వాంతర్యామై ఉన్నారు. ఆయన రూపంలో వారి పిల్లల్ని మేడంని మనం చూడటం నేర్చుకున్నాము. ఈ సారనాథ్లో ప్రోగ్రాం కూడానండి, అక్కడ బుద్ధుడు ఉన్న టైంలో అక్కడ ఎనర్జీ స్టోర్ అయ్యి ఉందండి. గురువుగారి ఆశయం ఎందుకంటే అక్కడ ఆ ఎనర్జీలు కూడా విడుదల అవ్వాలని కోరిక. గుళ్ళల్లో ధ్యానాలు పెట్టిన దానికి కూడా కారణం అదండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధ్యాన మహిళా చక్రాలతో పాటు ఇక నుంచి 24కి మనకి ప్రారంభమయ్యేది ఏంటంటే మహిళా ధ్యాన మహాయాగాలు బిగినవుతున్నాయండి. దానికి శక్తి స్థలాన్ని ఉంది. శక్తి లేని చోటు లేదండి. బలం లేని చోటు ఉంది. కానీ బలం అంటే శరీరానికి సంబంధించింది, శక్తి అంటే ఆత్మకి శరీరానికి సంబంధించింది. ఆ శక్తితో మనం అందరం ముందు అడుగు వెయ్యాలని కోరుకుంటున్నాం. మహిళ అంటే ఏదో ఆలోచించబాకండి, పురుషులు వేరు అని కాదండి. శక్తి అని అంటే ఏంటంటే స్త్రీలైనా పురుషులైనా శక్తి అని అర్థం. అంతేగాని ఇక్కడ పురుషులని కాదు. అది మహిళలు అంటే అమ్మవారు అంటారు కానీ అయ్యవారు అని చెప్తారు కానీ అయ్యవారు అమ్మవారు అని చెప్పరు కదా. లక్ష్మీ పార్వతులని ముగ్గురిని చెప్పినాక వారి యొక్క దంపతులు చెప్తారు. సరస్వతి, బ్రహ్మ, శివుడు, పార్వతి, లక్ష్మీ, నారాయణులు అని అంటారు. అలాగే శక్తి ఉన్నది అందరిలో, పురుషుల్లో కూడా. ఆ శక్తిని పెంచుకుంటూ పోవడానికి ఇక్కడ పురుషుల స్త్రీల అని మాత్రం భావన చేయొద్దు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి మన యొక్క శక్తి అందరం కూడా ముందుకు రావాలండి అని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ ఒక విన్నపం అండి. మనం పత్రిజీ గారు మన నుంచి దూరం అయ్యారు అనుకోవద్దండి. మనకు అద్భుతమైన 2 అమ్మాయిల్ని ఇచ్చారు మనకు పత్రిజీ గారు. ఆ 2 అమ్మాయిలో పరిమళ పత్రిజీ గారు, టింటు పత్రిజీ గారు ఏ మొక్కట్లతో ఉన్నారో అదే మొక్కట్లతో మన ముందున్నారు. పత్రిజీ గారు లేని లోటు వారు చూసుకుంటూ ఆ అమ్మాయికి పత్రిజీ గారు ఆవరించినట్టే ఒక్క రోజులో మార్పు వస్తుంది. మన శ్రీకాకుళంలో చూసాము, కోప్పడే చోట కోప్పడుతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. అలానే పరిమళ పత్రిజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత చీరాల వాస్తవ్యులు వ్యామాశేష్ గారు, ఈయన మాటల కింగ్ కాదు చేతల కింగు. అడౌట్ చేసేసి అన్నీ చేస్తుంటాడు. అవి మనకి ఏదైతే అవకాశం ఉందో అయితే అందరూ చేస్తున్నారు కాబట్టి సార్ చెప్పినట్టుగా శక్తి స్థల్ మనకి షిరిడి సాయిబాబాని మనం చూడలేదు. మనం పత్రి సార్ తోటి మనం చాలా దగ్గరగా ఉంటూ చాలాళ్ళు ఆయనతో స్నేహం చేస్తూ ధ్యానం నేర్చుకొని జ్ఞానం నేర్చుకొని చేసినందుకు మనం చేసిన ఒకటే, ధ్యానం చేసిన ప్రతి ఒక్కరు కూడా శక్తి స్థలంలో భాగస్వాములు అవ్వాలి, అవుతాము అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కందుకూరు వాస్తవ్యులు రమేష్ గారు వారి సందేశం ఇవ్వాల్సింది. ముందుగా మనందరూ పరమగురు పత్రిజీకి స్వర్ణమాల పత్రిజీకి అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి భగవద్గీత శ్లోకాలని, ఈ మార్గంలోకి వచ్చి భగవద్గీతని అద్భుతంగా నేర్చుకొని రాష్ట్రం అంతా భగవద్గీత శ్లోకాలతోటి పర్యటిస్తున్నాను. మీరందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి శ్లోకాలు 3 శ్లోకాలు ఉన్నాయి. అవి చెప్పేసేసి నేను కార్యక్రమం విరమిస్తాను. యత్ర యోగీశ్వర కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ధనుద్ధారియగు అర్జునుడు ఎచట నుందును అచట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి ఉండునని ఆ రోజు కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఈ జన్మలో మనకి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ చెప్పారు. ఒకసారి గట్టిగా కొడదాం చప్పట్లు. యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నందును, ఆయా సమయములు యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగమునందు అవతారము దాల్చుతున్నానన్నాడు. ఒకప్పుడు శ్రీకృష్ణుడుగా వెలిచాడు, ఒకప్పుడు రాముడుగా వెలిచాడు, ఈ యుగములో పత్రిజీగా వెలిచారు. ఇదే ఏ ఇతర లేకుండా పర్యుపాసన లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముచ్చటగా 3వ శ్లోకం అందరూ నేర్చుకోవాల్సినటువంటి 3 శ్లోకాలు నేర్చుకుందాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందు నన్నే ధ్యానించును అట్టి వాని యోగక్షేమములు నేనే వహించుతున్నాను. యోగము అంటే ఏదైతే లేదో అది మనకు సమకూరుస్తాడు, వచ్చిన దాన్ని సంరక్షిస్తాడు. సభాయనమన థ్యాంక్ యూ వెరీ మచ్. కనిగిరి వాస్తవ్యులు నర్సారెడ్డి గారిని 2 నిమిషాల్లో 24లో మీ కనిగిరి ఏరియా నుంచి ఏం చేస్తారు అర్జెంటుగా ఎంతో ఏందో చెప్పండి. శక్తిస్థల్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, కుటుంబ సభ్యులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ ఒకసారి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా కనిగిరి నుండి వచ్చాను. మేము చాలామంది రావటం జరిగింది. నా పేరు నర్సారెడ్డి. కనిగిరిలో ప్రతి ఆదివారం కూడా బోధిధర్మ స్కూల్లో క్లాసులు జరుగుతున్నాయి. అదే రకంగా కనిగిరికి దగ్గరలో 15 కిలోమీటర్ల ముగులూరు గ్రామంలో కూడా అక్కడ 25/25 పిరమిడు, అక్కడ కూడా క్లాసులు ప్రతి ఆదివారం క్లాసులు జరుగుతున్నాయి. అదే రకంగా మాసవరం గ్రామం, కనిగిరికి 6 కిలోమీటర్ల దూరంలో మాసవరం గ్రామంలో కూడా పిరమిడు సిద్ధా నాగేశ్వరరావు మాస్టర్ గారు వాళ్ళ చేతుల మీదుగా అక్కడ పిరమిడ్ కూడా మొన్న ఉగాదికి శంకుస్థాపన చేయటం జరిగింది. అక్కడ కూడా వర్క్ జరుగుతూ ఉంది. అదే రకంగా కనిగిరి నుండి ప్రతి ఆదివారం కూడా నాగంపట్లపాలెం గ్రామానికి వెళ్ళి అక్కడ విజయలక్ష్మి మేడం గారు గొప్పగా బుద్ధా పిరమిడ్ కేర్ సెంటర్ పెట్టి ఉన్నారు. అక్కడ క్లాసులు ప్రతి ఆదివారం క్లాసులు చేస్తూ ఉన్నాము. అదే రకంగా క్లాసులు చేస్తూ పక్కన ఆ గ్రామాన్ని చూసి తూర్పు గంగారం నుండి గుజ్జుల సుబ్బారెడ్డి గారు అక్కడ క్లాస్కి 2 సార్లు రావటం జరిగింది. అక్కడ 2 సార్లు క్లాస్కి వచ్చి అక్కడ చూసి 2024లో ఏం చేద్దాం, 23 వద్దుగా 24లో ఏం చేద్దాం అది చెప్పు. గుజ్జుల సుబ్బారెడ్డి గారు అక్కడ నాగంపట్లపాలెం గ్రామంలో క్లాసులు అయ్యి అక్కడ ఆ తూర్పు గంగారంలో 75 సెంట్లు స్థలము, 1.5 కోటి రూపాయల స్థలము, అదే రకంగా అక్కడ సొంత ఖర్చులతోటి 4-5 కోట్ల రూపాయల ఖర్చులతోటి అక్కడ సొంతగా నిర్మాణం చేపట్టడం జరిగింది. మొన్న నవంబర్ 1వ తారీఖున శంకుస్థాపన చేశారు. వర్క్ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2024లో అక్కడ పక్కనే లక్కవరం గ్రామంలో ఒక కేర్ సెంటరు, అక్కడ కూడా కొత్తగా పిరమిడ్ రాబోతుంది. అక్కడ ప్రతి ఒక్కసారే పోయి క్లాసు నిర్వర్తించాము అక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మనకి టైం చాలా తక్కువగా ఉంది, అందువల్ల జరిగేది అయిపోయింది. రేపు జరగబోయేది అంటే 2024 వచ్చేస్తుంది. 24లో మనము
ట్రస్టీకి ఏం చేస్తాము, మన లోకల్లో ఏం చేస్తాము, పిరమిడ్లు కట్టే పని అయితే ఇప్పుడు ఒంగోలు చెరంగుత్త దగ్గర మన ఈత మొక్కల్లో ఒక పిరమిడ్ కడుతున్నారు. అది సుమారు ₹1 కోటి పైన ఉంటుంది. కానీ ఆ ప్లేస్ వచ్చేటప్పటికి ట్రస్టీ పేరు మీద, పత్రిజీ ట్రస్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పర్సనల్ పేరు మీద చేసుకొని కట్టుతాం కాదు. అట్లా ఎసెట్ని ఆ విధంగా చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇయర్ మనం ఏం డెవలప్ చేస్తాము అనే దాని మీద చక్కగా చెబుతూ ఉంటుంటే ఆ ఇయర్ మొత్తం మన వాళ్ళంతా ఫాలో అప్ అవుతుంటారు. మన శ్రీరామ్ గారు మాట్లాడాలి. అలిగాడు ఎందుకో. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నమస్కారాలు. పత్రి సార్ ఉన్నప్పుడు నన్ను రాజమండ్రి వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ట్రస్ట్ మెంబర్గా జాయిన్ చేశారు. అక్కడి నుంచి ఆ బాధ్యతలు తీసుకుని ఉన్నాము. మా చేతైనా చేయగలిగిన సేవ మొత్తం చేస్తూనే ఉన్నాం. అది చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇంకా ముందుకు జరగాలి. మా అల్లుడు గారండి శ్రీరామ్ గారు కాశీలో పోగడం జరిగినప్పుడు ఎంతో భోజనాల దగ్గర కానీ ఏ కార్యక్రమాలు ఏర్పాటు కానీ నాకు ఎన్నెముగా నిలబడ్డారు. మా ప్రకాష్ మిగతా వాళ్ళందరూ కూడా రేపు జరగబోయే 24లో కూడా ప్రముఖ పాత్ర వాళ్ళందరూ వహించి వచ్చిన వాళ్ళకి ఎటువంటి లోపాలు లేకుండా లోటు లేకుండా చూసుకుంటారు. అందువల్ల అందరూ ఉపయోగించుకోవాలి. నిజంగా ప్రకాశం జిల్లా ఆ యొక్క ఉదాహరణ వాళ్ళు ఎంత అద్భుతమైన పనులు చేస్తుంటారు ప్రకాశం వాళ్ళు. అయ్యో మేడం, షాల్ 2 షాల్స్ అమ్మాయి, షాల్స్